ఉత్సవాలు నిర్వహించేందుకు జాన్ పహాడ్ షాహిద్ బాబా దర్గా సిద్ధమైంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఉత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలకు లక్షల మంది భక్తులు తరలిరానున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గంధం ఊరేగింపు కార్యక్రమం రేపు తెల్లవారుజామున ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. షహీద్ దర్గా ఖాజిం ముజావర్ని ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉర్సు ఉత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం 25, 26, 27 తేదీలు నిర్ణయించబడినది. ఈ సంవత్సరం బేస్తవారం ఉర్సు ఉత్సవాలు ప్రారంభమవుతుంది. శుక్రవారం రోజు గంధం మహోత్సవం ఉంటుంది. శనివారం రోజు దీపారాధన ఉంటుంది. ఇది ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ 3 రోజుల ఉర్సు జరిగే ఉత్సవాలు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతాయి. పూజారి ఇంటి నుంచి గంధం, వక్ఫ్ బోర్డు గంధం 2 సందర్భాలు ప్రార్థన చేసిన అనంతరం జాన్పాడ్ అనే గ్రామం తిరిగి వచ్చి జుమ్మా నమాజ్ తర్వాత బాబా దర్గా మీద ఎక్కించబడుతుంది. ఈ గంధాన్ని ప్రజలకు పంచుతారు. షహీద్ దర్గా ఖాజిం ముజావర్ని ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉర్సు ఉత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం 25, 26, 27 తేదీలు నిర్ణయించబడినది.